గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. రీసెంట్ గా మా ఓన్ హౌస్ వార్మింగ్ అయితే జరిగింది. ఆ రోజు మూమెంట్స్ ని మీ అందరితో షార్ట్ అండ్ స్వీట్ గా షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ఆ రోజు ఈవెంట్ లో నన్ను ఇంత బ్యూటిఫుల్ గా రెడీ చేసింది మన సిరి మేకర్స్ వాళ్ళు. నా లుక్ ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. ఇక్కడ మా మోక్ష సిద్ధు చూడండి, పంచలు కట్టుకొని ఎంత క్యూట్ గా ఉన్నారో. ఆ బిగ్ డే రోజు మాకు మంచిగా ఫోటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసింది అయితే సౌరిక్ క్రియేషన్స్. రీసెంట్ గానే సౌరిక్ సార్ వాళ్ళు పేజ్ కూడా స్టార్ట్ చేశారు. మీలో ఎవరికైనా ఫోటోగ్రఫీ నీడ్ ఉంటే తప్పకుండా కాంటాక్ట్ అయిపోండి. ఇంకా మెయిన్ పార్ట్ కి వస్తే, మిడిల్ క్లాస్ వాళ్ళందరికీ ఓన్ హౌస్ అనేది ఒక బిగ్ డ్రీమ్ లాంటిది. ఎన్నో ఇయర్స్ గా మాకున్న కళని ఫుల్ఫిల్ చేసుకోవడానికి 4 సంవత్సరాలుగా కష్టపడుతూ మా సొంతంగా నేను మా మమ్మీ బిల్డ్ చేసుకున్నాం. కష్టపడకుండా ఏది రాదు. అలాంటిది ఇంత పెద్ద ఇల్లు నిర్మించుకున్నామంటే దాని వెనక ఎన్నో అవమానాలు, నిద్రలేని రాత్రులు, ఆరోగ్యం ఎలా ఉన్నా ఆగిపోకుండా పనిచేసిన రోజులు, కష్టాలు, సుఖాలు చాలానే ఉన్నాయి. అవన్నీ దాటుకొని మొత్తానికి మా సొంత ఇంటి కళని నిజం చేసుకున్నాం. చూసే వాళ్ళకి సక్సెస్ మాత్రమే కనిపిస్తుంది, కానీ స్ట్రగల్స్ మాత్రం అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. కాబట్టి ఇంకా మాకు ఎవరి దిష్టి ఉండకూడదు, దీవెనలు మాత్రమే ఉండాలని కోరుకుంటున్నాం. గృహ ప్రవేశం రోజు మాత్రం మన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నిజంగా ఆ రోజు మా జీవితాలలో ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక మెమొరబుల్ డే. ఇంకా మా మమ్మీ అయితే పూజ గది ఇలానే రావాలని దగ్గరుండి ప్లాన్ చేయించుకున్నారు. ఇంకా నేనైతే నా బెడ్రూమ్ లో ప్రభాస్ గారి వాల్ పెయింటింగ్ వేయించుకున్నాను. యాజ్ అ ఫ్యాన్ గర్ల్ గా నాకంటూ ఒక ఓన్ ప్లేస్ ఉంటే ఇలా చేయించుకోవాలని నాకు ఎప్పటి నుంచో డ్రీమ్. మొత్తానికి అదైతే ఫుల్ఫిల్ చేసేసుకున్నాను. సో అలా మా ఓన్ హౌస్ లో పాలు పొంగించేసుకొని ఫ్యామిలీ అందరూ పూజలో కూడా కూర్చుండిపోయారు. మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని సత్యనారాయణ వ్రతం కూడా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా పూజ అంతా అయిపోయి హోమం కాల్చేటప్పటికి ఎర్లీ మార్నింగ్ 6 అయితే అయిపోయింది. ఇంకా మంచి మంచి మూమెంట్స్ తో ఈ ఫుల్ వీడియో అయితే మన వ్లాగ్స్ ఛానల్లో ఉంది. అందరూ వెంటనే వెళ్ళి చూసేయండి. సో దట్స్ ఆల్ గైస్, మళ్ళీ కలుద్దాం. బాయ్, సబ్స్క్రైబ్.